లగచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ వేగవంతం చేసింది. నిన్న సంగారెడ్డి జైల్లోని రిమాండ్ ఖైదీల నుంచి వివరాలు కూడా సేకరించింది. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసింది ఎన్హెచ్ఆర్సీ బృందం. లగచర్ల దాడి ఘటనలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న రైతులను కలిసింది ఎన్హెచ్ఆర్సీ సభ్యుల బృందం. 8 మందితో కూడిన బృందం జైల్లో ఉన్న వారి వివరాలు సేకరించింది. ఘటనలో ఏటూ సురేష్ సహా 19 మంది నిందితులు ప్రస్తుతం సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్నారు. వారితో సమావేశమైన బృందం అధికారులపై దాడి అనంతరం పరిణామాలపై ఆరా తీసింది. మరోవైపు ఈ ఘటనలో 5 గంటల పాటు వికారాబాద్ అధికారులను ప్రశ్నించారు ఎన్హెచ్ఆర్సీ సభ్యులు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల రోటిబండ తాండాలో ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధులు పర్యటించారు. ఇటీవలే ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన అధికారులపై దాడి చేసిన ఘటనలో అరెస్ట్ అయిన వారి కుటుంబ సభ్యులతో కమిషన్ రిజిస్టర్ ఆఫ్ లా ఇన్స్పెక్టర్లు రోహిత్ సింగ్, ప్రకాష్ శర్మ మాట్లాడారు. ఒక్కొక్కరి నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. ఆ రోజు లగచర్లలో ఏం జరిగింది, ఘటన తర్వాత పోలీసులు వచ్చి ఏం చేశారు అని బాధిత కుటుంబ సభ్యులను అడిగారు. దీంతో ఘటన జరిగిన తీరును మహిళలు వివరించారు. ఇప్పుడున్న ధర కంటే రెట్టింపు ధర ఇస్తే భూములు ఇస్తారా అని కమిటీ సభ్యులు ప్రశ్నించారు. అయితే ఎంత ధర ఇచ్చినా భూములు ఇవ్వమని తేల్చి చెప్పారు. లగచర్ల ఘటనపై ఎన్హెచ్ఆర్సీ వివరణ ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగనుంది. అనంతరం పూర్తిస్థాయి నివేదికను తయారు చేయనున్నారు.